లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజ్ తరుణ్ లావణ్య గొడవ ముగిసింది అనుకున్న టైంలో వీరిద్దరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బుధవారం లావణ్య ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను గెంటేయడంతో మరోసారి ఈ వివాదం రోడ్డెక్కింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులపై సైతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య అంగీకరించడంతో హై డ్రామాకు తెరపడిందని భావించారు. కానీ వివాదానికి ఫుల్ స్టాప్ కాదు, కామానే అంటూ మరో యాక్షన్ పార్ట్ తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు. తనపై కుట్ర జరుగుతుందని, రాజ్ తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు శేఖర్ భాషా, ప్రీతి సహా మరికొంతమంది ఫిర్యాదులు చేశారు లావణ్య. కోకాపేటలోని విల్లా రాజ్ తరుణ్ దేనంటూ అతని తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటి ముందు నిరసన చేశారు. తమ కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. దీంతో గత అర్ధరాత్రి వారిని ఇంట్లోకి అనుమతించారు లావణ్య.